కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీవాణి దర్శించుకున్న అనంతరం నూతన పార్టీ ఏర్పాటుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల గొంతును బలంగా వినిపించేందుకే నూతన పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తానని అన్నారు. పార్టీ పేరు, విధి విధానాలు సహా పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాల్పంచుకోవడం జరుగుతుంది. రైట్, కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీవాణి దర్శించుకున్న అనంతరం నూతన పార్టీ ఏర్పాట్లపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ నెలలోనే పార్టీ ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నెలలో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక పార్టీని ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి చాలా కసరత్తు కూడా చేసినట్టయితే తెలుసు. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఆయన చాలా మంది నాయకులు కావచ్చు, ముఖ్యంగా ముఖ్య నేతలతో పూర్తిగా టచ్ లో ఉన్నట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. సపరేట్ గా ఈ రాష్ట్రంలో, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటు వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ కావచ్చు, మరోవైపు టీడీపీ అన్ని పార్టీలకి వ్యతిరేకంగా ఉండబోతుందని ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి కేవలం 2-3 రోజుల్లోనే, అంటే ఈ నెల లోపే పూర్తిగా దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన పేరు ప్రకటించడమే కాకుండా దాని మేనిఫెస్టోని కూడా ఆయన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడలో పాత్రికేయ సమావేశంలో అయితే దీనిపై పూర్తిగా మాట్లాడతానన్నారు. ఎందుకంటే తిరుమలలో రాజకీయాలకు సంబంధించి ఏమీ మాట్లాడకూడదు కాబట్టి రాజకీయాలు నేను తిరుమలలో మాట్లాడను, ఖచ్చితంగా మీడియా సమావేశం అంటే ప్రత్యేకంగా విజయవాడలో నిర్వహించిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి. అని ఏదేమైనప్పటికీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో వదంతులు వస్తున్నప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇది ప్రకటించడం పూర్తిగా చర్చాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నాయకుల నోట్లో ఏ పార్టీ నుంచి ఈ విజయసాయిరెడ్డి పార్టీలోకి చేరబోతున్నారనేది ఊహాగానాలు అందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాడు, ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతోంది, ఒకవేళ సెంట్రల్ నుంచి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో టచ్ లో ఉన్నారా, లేకపోతే ఏ విధంగా ఈ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా అనేది పూర్తిగా వేచి ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా విజయవాడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఏ గుర్తు ఉండబోతుంది, పార్టీకి ఏ విధంగా ఉండబోతోంది అనేది కొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే తెలుస్తోంది. సునీల్, థ్యాంక్ యూ. Thank you.